కూడా మనం ఫేస్బుక్ అకౌంట్ క్రియేట్ చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా మనం ఫేస్బుక్లో ఎన్ని ఫొటోస్ పెట్టినా కూడా అసలు ఆ ఫోటో ఎవరికి కూడా ఎక్కువ రీచే కానే కాదు, మస్తు డల్గా ఉంటాయి. సో ఇలాంటి వాళ్ళందరి బాధ అర్థం చేసుకొని ఫేస్బుక్కే మనకైతే బెస్ట్ టిప్స్ని చెప్తుంది అబ్బా. ఈ టిప్స్ని కనుక ఫాలో అయినామనుకోండి, మనం పెట్టే ప్రతి ఒక్క ఫోటో కూడా మస్తు మందికి కూడా రీచ్ అవుతుంది. రీచ్ అయింది అనుకోండి ఏమవుతుంది అని అనుకుంటున్నారా? మీ అందరికీ తెలుసలేదు, ఫొటోస్తోని మనం డబ్బులు వందలలో వేలలో రూపాయలు కాదమ్మా, డాలర్స్ని సంపాదించుకోవచ్చు. సంపాదించుకున్న అకౌంట్స్ని కూడా బోర్డ్ అని మనం పోస్ట్ చేస్తూనే ఉన్నాం. జస్ట్ ఒక ఫోటోతోని వందలలో డాలర్స్ కూడా సంపాదించుకున్నాం. మరి అట్లా వందలలో రావాలంటే మన పోస్ట్ ఎక్కువ మందికి రీచ్ అయితేనే కదా. మరి అట్లా రీచ్ కావాలంటే ఇప్పుడు నేను చెప్పే టిప్స్ని పాటించండి అబ్బా, సరిపోతుంది. అంతకుమించి ఇంకా ఎవ్వరు ఆ డబ్బులు పెట్టి ప్రమోట్ చేసుకో అనేది అంతా కూడా వేస్ట్ ఆఫ్ టైమ్, వేస్ట్ ఆఫ్ మనీ. ఓకే కదా? సో అందుకంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. ఇలాంటి టిప్స్ బోల్డ్ అని మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. ఎక్కడో ఏదో చేసే బదులు ఒక 5-10 నిమిషాలు కేటాయించుకొని మన ఛానల్లో వీడియో చూసారు అనుకోండి, ఈజీగా మీరు అకౌంట్ని మస్తు గ్రో చేసుకోవచ్చు. ఓకే కదా? కొంచెం ఎక్కువైందా ఏమో అనిపించింది కానీ మీకు చెప్పాలనిపించింది, చెప్పినాం. సో ఫస్ట్ ఇది ఏంటంటే, మీరు ఫేస్బుక్లో పోస్ట్ అయితే కంపల్సరీగా పెడుతూనే ఉంటారు కదా, ఫొటోస్. ఓకే, క్లారిటీ, ఫొటోస్. సో మీ ఫొటోస్ దగ్గరికి వెళ్ళండి, ఒక ఫోటో దగ్గరికి వెళ్ళండి. ఆ ఫోటో దగ్గర మనకు ఇన్సైట్స్ కనిపిస్తూ ఉంటాయి కదా, ఇన్సైట్స్. ఆ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇలాగా మనకి పైననేమో ప్రొఫెషనల్ డాష్ బోర్డ్ అని చూపిస్తుంది, కింద మనకి రీచ్, ఎర్నింగ్స్ అని మనకైతే క్లారిటీగా చూపిస్తుంటుంది. కింద వచ్చేసి మనకి టిప్స్ ఫర్ బెటర్ పర్ఫార్మెన్స్ అని మనకి చూపిస్తుంది కదా. ఇగో ఇక్కడ నుంచేలే బాబు ఫోటో గిట్లా కాదు, గిట్లా కనుక అప్లోడ్ చేసినాం అనుకో నీకు రీచ్ ఎక్కువగా ఉంటుంది అని మనకి తెలియజేస్తుంది అనమాట. సో అందులో ఏమేమి ఉన్నాయి అనేది ఒక్కొక్కటి మీకు క్లారిటీ ఇస్తూ ఉంటాను. సో ఫస్ట్ది వచ్చేసి ఏంటి అని అంటే, మనము ఫోటోలు పెడుతూ ఉంటాం కానీ చాలామంది ఏం చేస్తారు, 4-5 ఫోటోలు అన్నీ కూడా ఒకటేసారి పోస్ట్ చేస్తారు, మనకు రీచ్ రాలేదని చాలా బాధపడుతూ ఉంటారు కదా. సో ఫేస్బుక్ మెన్షన్ చేసింది ఏంటంటే సింగిల్ ఫొటోస్ని మాత్రమే అప్లోడ్ చేయండి. సో సింగిల్ అని అనుకోండి, ఇప్పుడు ఒక ఫోటో పెడతాం, కొంచెం టైం గ్యాప్ తర్వాత ఇంకొక ఫోటో పెడతాం, మళ్ళీ కొంచెం టైం గ్యాప్ ఇచ్చేసి ఇంకో ఫోటో పెడతాం కదా. అలా ఒక్క ఫోటో, ఒక 2-3 ఫోటోలలో ఒక ఫోటో రీచ్ కాకపోయినా ఇంకొక ఫోటో రీచ్ అనేది అవుతుంది కదా. దానివల్ల మిగిలిన వాటికి కూడా ఎక్కువ రీచ్ అనేది అందుకుంటుంది. కాబట్టి అన్ని కుప్పలు ఒక్కసారి పోస్ట్ చేయకుండా సింగిల్ ఫొటోస్ని అప్లోడ్ చేసుకోండి అని చెప్తుంది. సెకండ్ది వచ్చేసి ఏంటంటే, మనము ఆ పోస్ట్ పెట్టేటప్పుడు కూడా మన లొకేషన్ని కూడా యాడ్ చేయండి అని చెప్తుంది. ఎందుకనంటే మనం లొకేషన్ యాడ్ చేసినాం అనుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన రీచ్ అనేది మన లొకేషన్కి సరౌండింగ్లో ఉన్న వాళ్ళందరికీ కూడా, అంటే మన లొకేషన్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈజీగా మన పోస్ట్ అనేది వాళ్ళకి వెళ్తూ ఉంటుంది. ఫాలోవర్స్ అయినా ఫాలోవర్స్ కాకపోయినా కూడా పోస్ట్ అనేది వెళ్తూ ఉంటుంది, లొకేషన్ సేమ్ కాబట్టి. ఆ విధంగా కూడా మనకి ఎక్కువ రీచ్ అనేది వస్తూ ఉంటుంది కదా. ఓకే, థర్డ్ది వచ్చేసి ఏంటి అంటే ఫీలింగ్స్. అంటే ఇప్పుడు మనం ఏదైనా ఫోటో పెట్టినాం అనుకోండి, దానికి మీరు హ్యాపీగా ఫీల్ అవుతున్నారా, సాడ్గా ఫీల్ అవుతున్నారా, ఇలాంటివి ఫీలింగ్స్ కూడా పక్కకి ఉంటాయి, మీరు గమనించండి. వాటిని కూడా యాడ్ చేయండి అని చెప్తున్నది. సో బాధగా ఉన్నా, సంతోషంగా ఉన్నా, దుఃఖంలో ఉన్నా, ఇంకా రకరకాలవి ఉంటాయి. తింటూ ఉన్నాము, జాగింగ్ చేస్తున్నాము అన్నట్టు కూడా ఉంటాయి కదా. సో అలాంటి ఫీలింగ్స్ ఎమోజెస్ని కూడా మీరు సెలెక్ట్ చేసుకొని పోస్ట్ చేయండి అని చెప్తుంది. సో ఫోర్త్ వచ్చేసి ఏంటంటే గ్రూప్స్లలో. సో మీరు కొత్తగా గ్రూప్ ఒకవేళ క్రియేట్ చేసుకున్నా పర్వాలేదు, లేదంటే వేరే వాళ్ళ గ్రూప్లలో మీరు ఒక మెంబర్ అయినా పర్వాలేదు, గ్రూపులలో షేర్ చేసుకోండి అని చెప్తుంది. ఎందుకంటే ఒక గ్రూప్లో ఒక మెంబరే ఉండరు కదా, వందలకు వేలకు లక్షల మెంబర్స్ కూడా ఉంటారు. సో అలాంటి గ్రూప్స్లలో కనుక మీ పోస్ట్ని షేర్ చేసింది అనుకోండి, అక్కడ దాకా కాకపోయినా, అంటే 1,00,000 మంది కాకపోయినా కనీసం వేలల్లో మందికైనా కూడా అందుతుంది కదా, చూసే అవకాశం ఉంటుంది కదా. సో అలాగా మీకు రీచ్ అనేది కూడా ఎక్కువగా వస్తుంది అని అయితే మనకు చెప్తుంది. సో దాని తర్వాత ఇంకా ఏం చెప్తుంది అని అంటే, మనము ఈ ఫొటోస్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఎడిటింగ్ దగ్గర, అంటే ఒక ఫోటోని మనం ఎడిట్ చేసి అప్లోడ్ చేసినప్పుడు కూడా లేఅవుట్స్ని కూడా సెలెక్ట్ చేసుకోండి. సో లేఅవుట్ అంటే ఫోటో మీదకి వెళ్ళి మనం ఇంకేమైనా రాయడం కానివ్వండి, లేదంటే ఇలాంటివి ఏమన్నా సింబల్స్ని చూపించడం కానివ్వండి, ఇలాంటివి ఉంటాయి కదా. సో అలా లేఅవుట్ని కూడా సెలెక్ట్ చేసుకొని ఇంకేదన్నా మంచి ఎఫెక్ట్స్ అనేది యూజ్ చేసుకోండి అని చెప్తుంది. సో దాని తర్వాత వచ్చేసి ఏంటి అని అంటే, ఇప్పుడు మన ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్, లేదంటే మనం వర్క్ చేసే దగ్గర మన కొలీగ్స్ అందరు ఉంటారు కదా. సో వాళ్ళందరినీ కూడా ఇంకా ఎక్కడైనా, ఇంకా అంటే మనకి వాట్సాప్ గ్రూప్ ఉన్నా, ఫేస్బుక్ గ్రూప్స్ ఉన్నా, లేదంటే వేరే ఫ్రెండ్స్కి అయినా కూడా షేర్ చేయండి అని చెప్తుంది. సో దానివల్ల ఏంటంటే వాళ్ళది డిఫరెంట్ లొకేషన్ ఉంటుంది కాబట్టి ఇంకా ఎక్కువ మందికి మీ పోస్ట్ అనేది రీచ్ అయ్యే అవకాశం ఇక్కడ నుంచి కూడా ఉంటుంది. సో దాని తర్వాత ఏంటి అంటే, గ్రో యువర్ ఫాలోయింగ్ విత్ యువర్ కంటెంట్. అంటే మనం అప్లోడ్ చేసే ఒక ఫోటోతోని మనకి ఫాలోవర్స్ కూడా ఇంక్రీజ్ అయ్యేలాగా మనం ఫొటోస్ని క్రియేట్ చేసుకొని ఉంచుకోవాలి. ఎక్కడ పడితే అక్కడ
ఒక దగ్గరనే ఉన్నాం కదా అని ఇట్లా పెట్టి అట్లా పెట్టి కాకుండా మన ఫోటోని చూస్తే కూడా మనకి చూసే వాళ్ళకి ఇంప్రెషన్ అనేది అరే వీళ్ళ దాంట్లో చాలా మంచిగా వస్తున్నాయి, మనం రెగ్యులర్గా ఇలాంటివి చూద్దాం అని వాళ్ళకి ఆనందాన్ని కలిగించి ఫాలో అయ్యే విధంగా మన పోస్ట్ అనేది ఉండాలి అని చెప్తుంది. కొంతమంది చూస్తారు కదా అసలు ఆ ఫోజులన్నీ ఏ జంతువు దగ్గర నుంచి సేకరించిలో కూడా అర్థం కాకుండా డిఫరెంట్గా ఉంటాయి. ట్రై చేద్దామంటే కూడా అసలు మనసు అంత గలీజ్గా ఉంటాయి. అలాంటివి కాకుండా మంచి కలర్ఫుల్గా ఉండాలి, హ్యాపీనెస్ అనేది ఉండాలి, ఒక మంచి ఇన్ఫర్మేషన్ని వాళ్ళు గ్రహించే విధంగా ఉండాలి అనుకోండి. రెగ్యులర్గా మన పోస్ట్ని మిస్ అవ్వకుండా చూస్తూ ఉంటారు కదా. సో అలాంటివి కూడా చూసుకోండి. సో దాని తర్వాత వచ్చేసి ఇప్పుడు మనం ఆల్రెడీ ఫాలో అవుతున్న టిప్స్ని కూడా చెప్తుంది. అంటే ఇవి కూడా ఫాలో కావాల్సినవే, కాకపోతే మనం ఆల్రెడీ దీనికంటే ముందే ఫాలో అవుతున్నాం కాబట్టి ఇక్కడ మనకి టిక్ మార్క్లో చూపిస్తుంది. ఏంటిది, మనకి క్యాపిటల్ లెటర్స్ని కూడా యూజ్ చేయమని చెప్తుంది. అంటే ఓన్లీ స్మాల్ లెటర్సే కాకుండా క్యాపిటల్ లెటర్స్ని కూడా యూజ్ చేయమని చెప్తుంది. మనం టైటిల్స్ దగ్గర రాస్తాం, కొంతమంది అసలు అవి కూడా రాయాలి కంపల్సరీగా. ఏమంటారు, మీరు ఏదైనా ఫొటోస్ని అంటే కింద ఎమోజెస్ లాగా ఉంటాయి కదా, స్పెషల్ క్యారెక్టర్స్ అనే కాకుండా ఏమైనా రాయడం కూడా చాలా ఇంపార్టెంట్. సో ఆ రాయడం దగ్గర కూడా ఇలాంటి క్యాపిటల్ లెటర్స్ని కూడా మంచిగా యూజ్ చేయండి అనేది చెప్తుంది. కానీ చాలా ఎక్కువ మోతాదులో మాత్రం క్యాపిటల్ లెటర్, అంటే కొంతమంది తెలియక ఏం చేస్తారంటే వాళ్ళ కీబోర్డ్లో ఆటోమేటిక్ ఉన్నవన్నీ వాటిని యూజ్ చేస్తూ ఉంటారు కదా. సో హెవీగా మాత్రం క్యాపిటల్ లెటర్స్ని అయితే యూజ్ చేయకండి, మొత్తం అదే క్యాపిటల్ లెటర్స్తో మాత్రం రాయకండి అంటుంది. సో అలా రాయొద్దు అనడానికి రీజన్ ఏంటంటే ప్రతి ఒక్కరికి క్యాపిటల్ లెటర్స్లో ఉన్న పదాలు అర్థం కావు. స్మాల్ లెటర్స్లో మనకి ఈజీగా అర్థమవుతాయి ఇట్లా చూడగానే, బట్ క్యాపిటల్ లెటర్స్ అయితే మాత్రం చాలా అబ్జర్వ్ చేయాలి లెటర్స్ అన్నీ కూడా, ఎందుకంటే మనకి అన్నీ ఒకటే ఫాంట్లో ఉంటాయి కదా, అలా మిస్టేక్స్ అయితే ఉంటాయి కాబట్టి అన్నీ మాత్రం అవే ఉపయోగించొద్దు అని కూడా మనకైతే క్లారిటీ ఇస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకు డీటెయిల్స్, యాడ్ సమ్ డీటెయిల్స్. చెప్పాను కదా మనం పోస్ట్ పెడుతున్నామంటే కంపల్సరీగా దాని గురించి డీటెయిల్గా మనం మెన్షన్ చేయాలి. మెన్షన్ చేయకుండా ఏం పెట్టినామంటే అదిగా ఏమైతే కుదరదు అని చెప్తుంది. సో డీటెయిల్స్ అనేది కూడా మెన్షన్ చేయాలని చెప్తుంది. దాన్ని నేను ఫాలో అవుతున్నా కాబట్టి టిక్ మార్క్ చెప్తుంది. అలాగే ఎంగేజింగ్ విత్ కామెంట్స్ ఆన్ యువర్ పోస్ట్, అంటే మన పోస్ట్కి ఎవరైనా కామెంట్ చేసింది అనుకోండి, ఖచ్చితంగా దానికి రిప్లై ఇవ్వాలి అని చెప్తుంది. మీకు నచ్చని కామెంట్ అయితే రిమూవ్ చేసుకుంటారు, బట్ మంచిగా పాజిటివ్గా ఉన్న కామెంట్ అనుకోండి, థ్యాంక్ యూ అనో ఇలా ఏదో అన్న ఒకటి వాళ్ళకి రిప్లై అనేది డెఫినెట్గా ఇవ్వాలి అని చెప్తుంది. సో దీనివల్ల ఏంటంటే ఎంగేజ్మెంట్స్ అనేది మంచిగా ఉంటాయి కాబట్టి ఇంకా వేరే వాళ్ళకి కూడా రీచ్ అయ్యే అవకాశం ఇక్కడ నుంచి కూడా ఉంటుంది. దాన్ని కూడా మీరు ఫాలో అవడం అయితే మర్చిపోదు. అసలు చాలామంది వీడియోస్కు వచ్చిన కామెంట్స్ కూడా ఎవరు పట్టించుకోరు, పోస్ట్ చేసినామా లేదా. ఇంకొంతమంది అయితే మొత్తం కామెంట్ సెక్షన్నే ఆఫ్ చేస్తారు. కానీ దీనివల్ల ఏమవుతుందంటే మొత్తం మనకి మైనస్ పాయింట్. చెప్పాను కదా, ఒక ఫోటోతోని $100 సంపాదించుకున్న అకౌంట్స్ కూడా నేను చూశాను. కాబట్టి దేన్ని కూడా మీరు మిస్ చేయకండి. చాలా సింపుల్గా మనం ఈజీగా ఎర్నింగ్స్ చేసుకునే అవకాశం కాబట్టి దేన్ని కూడా వదిలిపెట్టద్దు. మనం వీడియో 10 నిమిషాలు ఎక్కడికెక్కడికో పోయి రికార్డ్ చేయడం అనేది, ఫోటోని అప్లోడ్ చేయడంలో ఇలాంటి చిన్న టిప్స్ని ఫాలో అవ్వడం అనేది ఏది రిస్క్ అనేది మీరే డిసైడ్ చేసుకోండి. ఇంతేగా వాళ్ళు చూడగానే వాళ్ళకి ఇంట్రెస్టింగ్ అనిపించే విధంగా మనం కనుక ఫొటోస్ని క్రియేట్ చేసి దాని గురించి మంచి వివరంగా రాసి దాని పక్కకు ఫీలింగ్స్ అనేది పెట్టేసి ఆ ఫోటో మీద కూడా మంచి చిన్నగా ఎఫెక్ట్స్ అనేది యూజ్ చేస్తూ కనుక మనం ఫొటోస్ అప్లోడ్ చేసినాం అనుకోండి సింగిల్గా, డెఫినెట్గా మంచిగా ఎక్కువ రీచ్ అందుతుంది అని మనకైతే ఫేస్బుక్ మెన్షన్ చేస్తుంది. ఎక్కువ ఖర్చేం కాదు కదా, మనం ఇంతసేపు మాట్లాడుకున్నాం కానీ మనం ఫోటో అప్లోడ్ చేసేటప్పుడు ఇవన్నీ ఫాలో అవ్వడానికి మనకి జస్ట్ 30 సెకండ్స్ కూడా పట్టదు. కాబట్టి ఆ 30 సెకండ్స్ వాల్యూ మనకి $100 కూడా ఈక్వల్గా ఉంటుంది. కాబట్టి ఆ 30 సెకండ్స్లో ఇవన్నీ కూడా క్లారిటీగా మీరు సెలెక్ట్ చేసుకొని పోస్ట్ చేయడం అయితే అస్సలే మర్చిపోకండి. ఇలాంటి ఫేస్బుక్ గ్రో లేదంటే మనీ ఎర్నింగ్స్ గ్రో, మానిటైజేషన్ ప్రాబ్లమ్స్ ఇలాంటి ఏమైనా సరే సొల్యూషన్స్ మన ఛానల్లో ఉంటాయి. కాబట్టి తప్పకుండా ఛానల్ని ఫాలో అవ్వండి. లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి కదా, నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకోండి.